కళింగ కోటకు మీరు కరెక్ట్ పర్సన్. అలా గడ్డి పెట్టమ్మా. చేతకాక చేతులెత్తేసే వాళ్ళు ఎన్ని మాటలైనా మాట్లాడతారు. పప్పులో కాలేసి సాధించాననుకుంటున్నావు. పొగరుండగానే సరిపోదు, బుర్రలో గుజ్జుండాలి, కాస్త తెలివుండాలి. తొందరపడేవాళ్లు జారి పడతారే కాని దరి చేరరు. ఏంటమ్మాయి, ఇందాకటి నుంచి చూస్తున్నాను, చాలా అతి తెలివిగా మాట్లాడుతున్నావు. మా స్వర్ణతో నీకెందుకు? నీ 9 నీకు దక్కలేదని గుర్రా? అందుకే తెలివుండాలి అన్నది. నాకు నా 9 దక్కింది. వారందుకున్నది 6. తలకిందులుగా ఉండడం వలన వారు తలకిందులయ్యారు. మోసం! అది నీ గుడ్డితనం. ఓపెన్ గా పెట్టాను, స్పీడ్ గా నువ్వే తీసుకున్నావు. పదండి. ఎక్స్క్యూజ్ మీ. ఏయ్, ఒక్క నిమిషం. ఈ రింగ్ మీదే. నేల మీద పడిన వజ్రం తిరిగి మేం తీసుకోం. వజ్రాలా? ఇవి నిజంగా వజ్రాలే కదండి? అందుకేగా తీసుకోనంది. అది డూప్లికేట్ ఏమో చూడవే. వాళ్ళు మీర్జాపురం రాజవంశీయులు. లిమిట్లో మాట్లాడడం మంచిది. వజ్రాలు రత్నాలు వాళ్ళింట్లో రాసులు పోసుంటాయి. మరి దీన్నేం చేస్తారు? మాలాంటి వాళ్ళు లాగేసుకుంటారు. ఏంటి కావాలా? నా లగేజ్ గదికి పట్రా. ఆ ఉంగరం నీకే ఇస్తాను. ఇదిగో ఇప్పుడే తీసుకొస్తా. అది హంసానందిని అంటే. నీ ప్రియమైన స్నేహితురాలు నాకు కూలి మనిషి. నా లెవెలు, నా పవరు అర్థమయ్యాయి అనుకుంటా. అదిరిందమ్మాయి, మంచి షాక్ ఇచ్చావు దానికి. పొగరబోద్దానా, ఎందుకే ఈ జన్మ? ఛీ! రండి మేడం. ప్లీజ్. అరే వాళ్ళెక్కడా? రూమ్ నంబర్ 9. ఒక్క నిమిషం స్వర్ణ, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అది కాదే. వజ్రపు టుంగరం. డైమండ్ రింగ్ ఎన్ని లక్షల వాల్యూ ఉంటుందో. ఎప్పుడిస్తారో? ఎలాగైనా తీసుకోవాలి. హంసానందిని గారు బ్యాగ్ తీసుకొచ్చాను. ఎక్కడ పెట్టాలి? ఓకే, బ్యాగ్ లోపల పెట్టండి. సరే. స్వర్ణ, వచ్చాంగా, తప్పదు మరి. మన బ్యాగులు మనమే తీసుకెళ్ళాలి.
హెడ్ స్ట్రాంగ్ చెప్పే ఇది కావాలని విసిరినట్టుంది. పద దానంతా చూద్దాం. లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఛ! ఛ! ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? రూమ్ లోకి వెళ్ళలేదా? మీరు చెప్పురంది మా మీదకి చెప్పేసిరింది. చెప్పు విసరలేదే, కాలు అలా విదిలించింది, చెప్పొచ్చి బయటపడింది. పోవే కూలిదానా. చెప్పు బయట పడలేదే, వచ్చి మా మీద పడింది. మీ మీద పడిందా? ఎక్కడ పడితేనే అసలు ఆ గదిలో చెప్పు మా మీద పడ్డమేంటి? ఆహా, పొగరు. ఆగు. సెన్సు కామన్ సెన్స్ అని లెక్చర్లు ఇచ్చి నువ్వు చేసిందేంటి? కనిపించిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎందుకు నా మీద కాలు దూవుతున్నావు? కాలు లేదు, చెయ్యి లేదు. నీ కాలు చెప్పొచ్చి మా మీద పడింది. పడితే నా దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి? నీ కాలు చెప్పొచ్చి మా మీద పడిందంటే వినిపించడం లేదా? నీ దగ్గరికి కాక చెప్పుల కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? అది కాలికుండే చెప్పు, దానికోసం ఎందుకు? పడితే పడిందేమో. ఏంటా పొగరు? అలాగా అని సారీ చెప్పి చెప్పు తీయడం చేత కాదా? ఆ మాత్రం తెలిసిందైతే చెప్పెందుకు అలా విసురుతుంది? రాణి గారు కాలు విదిలిస్తే పడిందేమో, విసరడమేంటి? చెప్పు చేత్తో పట్టుకుంటారా? పట్టుకోకపోతే పట్టిస్తా. ముందొచ్చి ఆ చెప్పు తిద్దు గాని రా. చెప్పు తెగుద్ది, చెప్పు తెగుద్ది, చెప్పు తెగుద్ది. వజ్రాల రింగు పడితేనే వంగి తీసుకోలేదు, అలాంటిది చెప్పు తీస్తానా? నీకు దిక్కున్న దగ్గర చెప్పుకోపో. ఇంకా నిలబడితే దొమ్మికి వచ్చారని మేనేజ్మెంట్ కూడా చెప్పకుండా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మొత్తానికి మొత్తం కట్టగట్టి సెల్ల పడేస్తారు. ఐజీ మా బాబాయ్, గుర్తుంచుకో. ఏంటి బెదిరిస్తున్నావా? మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఉంటే పిలిపించుకో, చెప్పు తీయించుకో. ఏంటి వేళాకొళంగా ఉందా? నువ్వు రాకపోతే నీ పని మనిషిని పంపు. వాళ్ళు పని మనుషులు కారు, నా బాడీ గార్డ్స్. మీకన్నా వాళ్ళ రేంజ్ ఎక్కువ. నియర్లీ 200 crores వాళ్ళ ఆస్తి. చెప్పు అడ్డం అనుకుంటే తీసుకోండి, కాదనుకుంటే మానుకోండి. నాకు దాంతో అవసరం లేదు. ఒక్కరోజు వేసిన చెప్పు నేను మళ్ళీ వేయను. ఛీ, ఏదో చెప్పు గురించి పంచాయతీ ఏంటి స్వర్ణ? చెప్పుకు చెప్పే కరెక్ట్ రిప్లై. పద వెళ్దాం. కాఫీ చెప్పి ఇంతసేపు అయింది ఇంకా రాలేదే? ఫ్రెష్ గా పాలు పితికి కాఫీ గింజలు వేయించి కాచి పంపిస్తారేమో.
చూడబోతే అలాగే ఉంది వరస. కాఫీ తోట పెంచి కాఫీ గింజలు వలిచితారు కదా. గుడ్ జోక్. ఒళ్ళు మండుతుంటే మీ జోకులేంటి? పని వాళ్ళు వాళ్ళకే మాత్రం తక్కువ లేదు. వాళ్ళు పనివాళ్ళు కాదు, బాడీ గార్డ్స్. 200 కోట్ల ఆస్తుందట. అందుకే అంతలా స్టైల్ పోతున్నారు. దానికంటే వీళ్ళ విరగబాటే ఎక్కువైంది. మేడం కాఫీ. ఓకే, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, మా కాఫీ తీసుకురాలేదా? మీకు స్పెషల్ కాఫీ వస్తుంది మేడం. ఆ సీత కావాలనే లేట్ చేస్తుందనుకుంటా. అనుకునేదే ఉంది, అదే కరెక్ట్. అక్క ఇలా ఇవ్వక్క, నేను తీసుకెళ్తాను. పర్వాలేదు సంధ్య, నేను తీసుకెళ్ళి ఇస్తానులే. వద్దక్క, స్వర్ణ నిన్ను కావాలని ఇన్సల్ట్ చేస్తుంది, లేనిపోని గొడవలు పెట్టుకుంటుంది. నేను వెళ్తానులే అక్క. అయినా ఇవన్నీ నీకెందుకక్క, నేనున్నాను కదా. ఇవ్వు. సరే తీసుకెళ్ళు. సీత వస్తున్నాను అమ్మమ్మ గారు. కాఫీ ఎప్పుడు చెప్పావు, ఎప్పుడు తీసుకొస్తున్నావు? డికాషన్ దిగాలి కదా. ఎదురు సమాధానం చెప్తే మొహం పగలొద్ది. కారణం చెప్పాలి కదండి. స్వర్ణ, ముందు కాఫీ తీసుకో. ఇది కాఫీయా పానకమా? అయినా ఏంటి చల్లగా ఉంది? ఇదేమన్నా కూల్ కాఫీయా? ఇప్పుడే కాచాం కదా. షట్ అప్. అబద్ధం ఆడుతున్నావా? చూడబే, చూడు, చల్లగా ఉందో లేదో నీకే తెలుస్తుంది. ఏయ్, వదలు, వదలు, ఏయ్, వదలు, వదలు. ఏంటి దౌర్జన్యం? వదలు తల్లి. ఆగండి, వదలు. ఆగండి. వదలు. ఏయ్, వదలవే. మీరు ఆగండి మేడం. ఏంటి దౌర్జన్యం? ఆగండి. అడ్డొస్తే వయసు కూడా చూడను. ఏయ్, వదలు, వదలవే. నీకే చెప్పేది. వదలవే. ఆగండి. గార్డ్స్, ఏయ్ వదలవే. ఏయ్ ఏయ్, ఎంత ధైర్యమే నీకు నా చుట్టు పట్టుకోవడానికి? దీనికి ధైర్యం కావాలా? అయినా మనిషిని మనిషిగా చూడని నీలాంటి పశువులు మాటలతో వినరు కదా. చెప్పు మీ మీద పడిందని నా మీద కాఫీ విసురుతావా? ఏయ్, నీ మీద విసరలేదు. Shut up! ఆ అమ్మాయి మీద విసరడం ఇంకా తప్పు. చిన్నదానికి ఎందుకే అంత ఈగో? ఏయ్, ముందు వదలు. వదలు. వదలను. వదలు. నేను వదలను. వదలు. వదలను. ఏయ్, వదలవే. ఆగండి. ఏయ్
దగ్గరకొస్తే దయ్యం వదిలిస్తారు గార్డ్స్. మ్మ్. రా ముందు అమ్మాయి మొహం తుడు, ఆ తర్వాత నా టెడ్డీ బేర్ తుడుతూ గాని. నేను తొడవను. హే, నువ్వు ఆ మరక తుడవకపోతే నీ వాళ్ళు మా వాళ్ళ చేతిలో బలైపోతారు. జాగ్రత్త. తుడు. ముందగలు. స్వర్ణ తుడిచేవే, వేరే దారి లేదే. మ్మ్. రా. నేను తొడవను. స్వర్ణ తుడిచేవే, తుడిచేవే. తుడువమ్మా. స్వర్ణ తుడు. స్వర్ణ తుడిచేసేయి. రా. టెడ్డీ బేర్ తుడుతూ గాని. తుడు. స్వర్ణ తుడిచేవే. తుడిచేవే, తుడిచే. మ్మ్. తిన్నగా తుడు, జాగ్రత్తగా. తుడు. జాగ్రత్త. చాలే. జాగ్రత్త. నా ముందు కుప్పి గంతులు వేయొద్దు. కొలిమి లేకుండా మెలిక తీస్తా. బీ కేర్ఫుల్. సంధ్య, నువ్వు వెళ్ళమ్మా. రఘురాం గారు త్వరగా రండి. యా కమింగ్.